ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన ఒక మహిళ ఎవరికీ అనుమానం రాకుండా అతని మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి పైన సిమెంట్ వేసి కొత్త టైల్స్ అమర్చింది. ఇంతటితో ఆగకుండా భర్త కనిపించడం లేదంటూ 45 రోజుల పాటు కుటుంబ సభ్యులు పోలీసుల ముందు మిస్సింగ్ డ్రామా కూడా చేసింది. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో నిందితురాలు అరెస్ట్ అయింది. ఆగ్రాలోని దహతోరా ప్రాంతానికి చెందినటువంటి సురేంద్ర శర్మ, రూబీ శర్మ దంపతులకు 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. సురేంద్రకు మద్యపాన అలవాటు ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలియజేస్తున్నారు. మే నెలలో ఒకరోజు రూబీ ముందుగానే అనుకున్నట్లుగా తన 2 కుమార్తెలను కూడా ముందుగా అయితే బంధువుల ఇంటికి పంపించింది. ఆ తర్వాత ప్లాన్ చేసుకున్నట్లుగానే భర్తకు ఇష్టమైనటువంటి కీర్లో అయితే నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. సురేంద్ర స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు నులిమి హత్య చేసినట్టుగా అయితే విచారణలో వెల్లడైంది. మరుసటి రోజు ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ను తవ్వించి మృతదేహాన్ని అందులో పాతిపెట్టి పైన సిమెంట్ వేసి కొత్త టైల్స్ అమర్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మే 18 నుంచి భర్త కనిపించడం లేదంటూ మే 26న రూబీ స్వయంగా పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. బంధువుల ముందు కన్నీళ్లు పెట్టుకొని పోలీసులతో కలిసి వెతుకుతున్నట్లుగా నటించింది. అయితే సురేంద్ర సోదరుడికి మొదటి నుంచే రూబీ ప్రవర్తన పైన అనుమానం ఉండేది. ఒక పాత కేసు వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో రూబీ ఆందోళనగా కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంటిని తనిఖీ చేశారు. బాత్రూంలో కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టింగ్ను గమనించారు. రూబీని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకుంది. అనంతరం బాత్రూమ్ ఫ్లోర్ను తవ్వడంతో కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సురేంద్ర మృతదేహాన్ని వెలికి తీశారు. నిందితురాలు రూబీ శర్మ అరెస్టు చేసినటువంటి పోలీసులు హత్యలో మరెవరైనా సహకరించారా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేపట్టారు. दिनांक 26/5/2026 को थाना सिकंदरा पे एक सुरेंद्र शर्मा नामक व्यक्ति की गुमशुदगी दर्ज की गई। इस गुमशुदगी के क्रम में पुलिस द्वारा जांच की गई तो ये पाया गया कि मृतक की पत्नी द्वारा ही मृतक को मार के अपने बाथरूम में गाड़ दिया गया है एवं फर्श बनवा दी गई है। पुलिस द्वारा विधिक कार्रवाई करते हुए बाथरूम की फर्श तोड़ी गई एवं शव को बरामद किया गया। शव को पंचायतनामा करके पोस्टमार्टम हेतु मॉर्चरी भेज दिया गया है और अभियुक्ता को, जो कि मृतक की पत्नी है, उनको हिरासत में लेकर पूछताछ की जा रही है। अन्य विधिक कार्रवाई अमल में लाई जाएगी। ఎస్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ప్రస్తుతం రూబీ శర్మ చేసినటువంటి ఉదంతం ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తూ ఉంది. అసలు ఆమె ఎలా ప్లాన్ చేసింది, భర్తను ఎందుకోసం చంపింది, దానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ప్రభాకర్? రాధాకృష్ణ, ఇట్లాంటి సంఘటనలే మనం తరచూ చూస్తా ఉన్నాం. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్తను కిరాతకంగా హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి సిమెంట్ తో కప్పేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అనంతరం భర్త కనిపించలేదంటూ కూడా తను తిరిగి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే చివరికి పోలీసులకు కూడా చిక్కిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి కూడా. అయితే ఆగ్రాలోని సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే దహాతోరా ప్రాంతానికి సంబంధించి 44 ఏండ్ల సురేంద్ర శర్మ, ఆయన భార్య రూబీ శర్మలు వివాహ 16 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉంటున్నారు. అయితే వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే సురేంద్ర శర్మకు మద్యపానం అలవాటు ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి అనే దాని మీద కూడా వినిపిస్తా ఉంది కేసుకి సంబంధించి. అయితే ఈ క్రమంలోనే మే నెలలో ఒకరోజు రూబీ పక్కా ప్లాన్ ప్రకారం తన 2 కుమార్తెలను సురేంద్ర పెద్దన్నయ్య ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత భర్తకు ఇష్టమైనటువంటి కీర్ అంటే పరమాన్నంలా ఏదైతే ఉంటుందో దాంట్లో నిద్ర మాత్రలు కలిపి ఆ ఫుడ్ ని తినిపించింది. సో అతను ఆ ఫుడ్ తిన్న తర్వాత స్పృహ కోల్పోగానే తన గొంతు నునిమి అత్యంత దారుణంగా హత్య చేసింది అనేది పోలీసులు
ఆ, చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే హత్య చేసినటువంటి మరుసటి రోజు ఉదయం రూపీ ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఫ్లోర్ ను తవ్వి భర్త శవాన్ని అందులో వేసి మట్టితో పూడ్చి చేసింది. అయితే అంతటితో కాకుండా ఆ ప్రదేశంపై సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేయించి కొత్త టైల్స్ కూడా వేయించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇందుకోసం ఆమె ముందే మేస్త్రి కూలీలను కూడా మాట్లాడినట్టుగా ఆ, తెలుస్తా ఉంది. అంటే ఎంత పక్కా ప్లాన్ తోని చేసిందనే దాని మీద కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. 45 రోజుల పాటు కూడా తన భర్త కనిపించట్లేదంటూ కూడా ఒక నాటకం ఆడిందని తెలుస్తా ఉంది ఈ కేసుకి సంబంధించి. అయితే మే 18 నుంచి సురేందర్ శర్మ కనిపించకుండా పోవడంతోని రుబీనే స్వయంగా మే 26న పోలీసులకు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసింది. అయితే బంధువులు చుట్టుపక్కల వారి ముందు కూడా భర్త కనిపించడం లేదు అంటూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నాటకం ఆడిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ ఈ కేసుకి సంబంధించి. అయితే పోలీసులతో కలిసి భర్త కోసం వెతుకుతున్నట్లు నటించింది. ఆ అయితే నరేంద్ర అన్నయ్య ఎవరైతే అనిల్ శర్మ ఉంటారో తనకి రూబీ ప్రవర్తన పైన కూడా ఆమె మాట్లాడుతున్న దానిపైన కూడా కొంత అనుమానం ఉండేదనే దాని మీద కూడా అనిల్ శర్మ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే సురేంద్ర శర్మకు సంబంధించినటువంటి పాత కేసు ఒక దాని వెరిఫికేషన్ కోసం శుక్రవారం పోలీసులు హఠాత్తుగా ఆ రూబీ శర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో రూబీ తీవ్ర ఆందోళనకు గురైనట్టు భయపడుతున్నట్టు ఆ వెంటనే అక్కడికి వచ్చినటువంటి సురేంద్ర సోదరుడు తను అనుమానం వ్యక్తం చేసి పోలీసులకి చెప్పడం జరిగింది. సో అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఇల్లంతా తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత బాత్రూమ్ లో ఉన్నటువంటి కొత్తగా వేసిన టైల్స్ ప్లాస్టరింగ్ వారి దృష్టికి వచ్చినట్టుగా తెలిసింది పోలీసుల దృష్టికి. సో ఆ నేపథ్యంలో పోలీసులు రూబీని తమదైనటువంటి శైలిలో విచారించారు. విచారించిన తర్వాత ఆమె చేసినటువంటి నేరాన్ని ఫైనల్ గా ఒప్పుకోవడం జరిగింది. దీంతో పోలీసులు కార్మికుల సహాయంతో బాత్రూమ్ ఫ్లోర్ ని పగలగొట్టి చూశారు. లోపల కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్న సురేందర్ శర్మ మృతదేహం కనిపించినట్టుగా తెలిసింది. ఆ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేశారు. ఆ తర్వాత ఆ దహన సంస్కారాలు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ నిందితురాలు రూబీ శర్మను అగ్ర పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ హత్యలో శవాన్ని దాచిపెట్టడంలో కావచ్చు, హత్య చేయడంలో కావచ్చు, ఆమెకి ఇంకా ఎవరైనా సహకరించారనే కోణంలో కూడా ఆ, దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది రాధాకృష్ణ. రైట్, అంటే ఇందులో మరి ఇంకెవరి పాత్రనైనా ఉన్నట్లు పోలీసులు ఇప్పటివరకు ఏమైనా గమనించారా? ఇప్పటి వరకు కూడా ఈ కేసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. తనతోని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏంటి, ఎట్లాంటి ఇద్దరి మధ్య గొడవలు రావడం జరిగింది, అదే విధంగా ఎవరి ప్రోత్పాలనతోనైనా ఇది హత్య చేశావా అనే దాని మీద కూడా అడుగుతా ఉన్నారు నిందితురాలి శర్మ ఎవరైతే ఉన్నారో రూబీ శర్మను. సో తను మరి సరైన రీతిలో సమాధానం చెప్తుందన్న దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మాత్రం అట్లాంటి విషయాలు ఏమీ బయటికి రావట్లేదు రాధాకృష్ణ. కానీ ఖచ్చితంగా వెలికి తీస్తామన్న దాని మీద కూడా అధికారులు పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. తరచుగా ఇట్లాంటి కేసులే వెలికి బయటకు వస్తా ఉన్నాయి. ఎవరు కూడా భయం లేకుండా ఇష్టానుసారంగా హత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి సో నిందితులని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాము అనే దాని మీద కూడా పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా తను అడుగుతా ఉన్నారు, ఆ మర్డర్ చేసినటువంటి నేపథ్యము ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమి గొడవలు ఉన్నాయి వారిద్దరి మధ్య, దాంతో పాటు ఇంకా థర్డ్ పర్సన్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, ఇన్వాల్వ్ అయితే వారితో ఏం సంబంధం అనే దాని మీద కూడా. సో ఎందుకంటే ఒక వ్యక్తిని అంటే తన భర్తని హత్య చేయడానికి ఒకతే పాల్పడిందా అని అంటే కూడా కొత్త పోలీసులకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో కూలీలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం పూడ్చిపెట్టడానికి సంబంధించినటువంటి కూలి వారిని ఎవరినైనా సహకరించిందో వారిని కూడా కస్టడీలోకి తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది. సో అంటే హత్య చేసినటువంటి ఆ శవాన్ని అందులో పెట్టడానికి సహకరించినటువంటి కూలి వాళ్ళకి తెలిసి జరిగిందా, వాళ్ళకి తెలియకుండా జరిగిందా, ఏంటి అనే దాని మీద కూడా ఎవరైతే వర్కర్స్ ఉంటారో పూడ్చిపెట్టడానికి ఆ ప్లాస్టింగ్ కానీ లేకపోతే సిమెంట్ తో వేసినటువంటి నేపథ్యం అదంతా కూడా ఆ వర్కర్లను కూడా ఆరా తీయడానికి కూడా పోలీసులు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. సో మొత్తంగా దీని వెనకాల అంటే తినే ఉందా ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా అంటే కుటుంబ నేపథ్య ఈ వ్యవహారాలలో ఇట్లాంటి క్రైమ్లలో ప్రస్తుతం అంటే ఇది కూడా ప్రస్తుతం అయితే మరో ఉదాహరణగా మారిపోయిందని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి వ్యవహారాలు చాలా
అంటే భార్యను భర్త హతమార్చడము, భర్తను భార్య హతమార్చడం, ఇవన్నీ కూడా అంటే కుటుంబ వ్యవహారంలో జరుగుతున్నటువంటి క్రైమ్ వ్యవహారాలు అయితే ఈ మధ్యకాలంలో భారతదేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికి కూడా అంటే ఎలాంటి నిపుణుడు కూడా చెప్పలేని పరిస్థితి. ఎలాంటి న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి ఎలాంటి న్యాయాలను వాళ్ళు అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఇక ఇలాంటి తరుణంలో అంటే మీరు చూడవచ్చు పొలిటిక్స్ స్క్రీన్ పైన దానికి సంబంధించి విజువల్స్ కూడా అంటే అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆమె ఎంత పకడ్బందీగా అంటే రూబీ శర్మ అనేట ఆమె సురేంద్ర శర్మను తన బాత్రూంలో అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో ఏ విధంగా హతమార్చి చాలా పకడ్బందీగా చూడొచ్చు మీరు. అదిగో పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విధంగా మొత్తం తనిఖీలు చేసి అక్కడ వాళ్ళకు అనుమానం వస్తే పాత కేసులో ఇంటికి వెళ్ళిన క్రమంలో అనుమానం వస్తే ఏంది అనుమానాస్పదంగా ఉంది అని వాళ్ళు గమనించినప్పుడు అక్కడ కొత్తగా టైల్స్ వేయబడి ఉన్నాయి, బాత్రూంలో కొత్తగా సిమెంట్ వేయబడి ఉంది. ఇదంతా అనుమానం పోలీసులకు ఎక్కువ అయిపోయింది. ఇక దాన్ని ఖచ్చితంగా అక్కడ ఆమె కూడా టెన్షన్ పడుతుంది, ఎవరు రూబీ శర్మ. ఈ క్రమంలో పోలీసులు అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేసి తవ్వుతూ ఉంటే ఇక విపరీతమైనటువంటి స్మెల్ అందులోనికి అదిగో ఆ వ్యక్తి చూడొచ్చు వామిటింగ్ చేసుకుంటున్నాడు. అంటే అక్కడ అంత ధైర్యం ఉండాలి. అంటే భర్తను హతమార్చి మరి ఎవరి అండతో తను చేసిందో తెలియదు ఇప్పటి వరకైతే, మరి దానికి సంబంధించిన ఆధారాలు బయటపడలేవు. కానీ ఒక్కతే ఇంత ఘోరంగా ఎలా చేయగలిగింది అనేది మాత్రం పోలీసులకు కూడా ఇప్పటికీ సస్పెన్స్ ఇంకా మరి తెరపడలేదు దానికి. మరి ఇక ఈ క్రమంలో అక్కడికైతే పోలీసులు చేరుకోవడం అదిగో మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపిస్తూ ఉంది. ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నారు. తనే రూబీ శర్మ నిండుగా మాస్క్ కొంగు కప్పి తీసుకుపోతున్నారు పోలీసులు. సో ఇది అంటే రైట్ సైడ్ బాక్స్లోనేమో అతన్ని సురేంద్ర శర్మను అందులో హతమార్చి ఏ విధంగా క్లీన్గా మంచిగా అతన్ని అందులో పెట్టేసి పొందుగా పెట్టేసి ఇంకా మీదంగా బండలు వేసి అదే టైల్స్ వేసేసి మీదంగా మంచిగా ప్లాస్టింగ్ వేసేసి ఏమీ తెలియనట్టు మళ్ళా 45 రోజుల పాటు కూడా దాదాపుగా ఎవరికి కుటుంబ సభ్యులకు కావచ్చు పోలీసులకు కావచ్చు ఎవరికీ అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా మంచి యాక్టింగ్ చేసిందనమాట. ఈ ఉదంతం అయితే ప్రస్తుతం మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా కూడా మరి హాట్ టాపిక్గా మారిపోయింది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తును ఇంకా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ముందు దీంట్లో ఎలాంటి ఆధారాలు బయటపడతాయి, ఆమె ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా ఇట్లాంటి హత్యకు పాల్పడింది, దానికి గల కారణాలు ఏంటి అనేవి ముందు మరి పోలీసుల విచారణలో వేచి చూడాల్సిందే.